వృశ్చిక రాశి వారికి జూన్ 2వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజు మీ జీవితంలో సాధారణమైన రోజు కాదు. జూన్ 2 మంగళవారం ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాలు మీ చుట్టూ కనిపించబోతున్నాయండి. చాలా రోజులుగా మనసులో దాచుకున్న ఒక బాధ, ఒక టెన్షన్, అలాగే ఒక ఆలోచన, దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ మీకు రేపు తప్పకుండా రావచ్చు. ఉదయం సూర్యోదయం అయ్యే సమయానికి మీ ఇంటి వాతావరణంలో ఒక మార్పు అయితే కనిపిస్తుందండి. మీకు ఎందుకో మనసు చాలా సైలెంట్గా అనిపిస్తుందన్నమాట. రేపటి రోజు బయటకు చెప్పలేకపోయినా లోపల ఏదో జరగబోతుందన్న ఒక భావన ఉంటుందన్నమాట. అదే నిజమవుతుంది కూడా. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త అయితే వినిపించవచ్చు. ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేదా మీరు ఊహించని విషయం మీ ముందుకు రావచ్చు. అది మొదట మీకు షాక్ ఇచ్చిన తర్వాత అది నా మంచికే జరిగింది అని మీకు ఒక అనిపించేలా కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వారిలో చాలామంది గత కొన్ని రోజులుగా ఎవరో తమని అడ్డుకోవాలని చూస్తున్నారని గమనిస్తున్నారు. మీ పని ఆలస్యం అవ్వడం, మాట తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు చెయ్యని విషయానికి మీ మీద నిందలు పడడం, ఇవన్నీ మీకు యాదృచ్ఛికమైతే కాదండి. ప్రత్యేకంగా 3 వ్యక్తులు మీ జీవితంలో గందరగోళం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారనమాట. ఈ 3 వ్యక్తులలో ఒక మగ వ్యక్తి మీ విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకునే ప్రయత్నం అయితే ఉంది. మీ ఎదుగుదల చూసి లోపల అసూయ పడుతున్నారు. బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం ఇవాళ వీరికి ఏదైనా ఇబ్బంది రావాలి దేవుడా అని ఆలోచనతో ఉంటాడనమాట. కానీ రేపటి రోజు అతని ప్రయత్నం మీ మీద పనిచేయదు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మంగళవారం రోజు ధైర్యము, నిర్ణయము, రక్షణ చాలా బలంగా ఉంటుందండి. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి మాట అయితే జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడిన విషయం ఒక నిర్ణయానికైతే వస్తుందన్నమాట. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక పని కూడా ముందుకు కదులుతుందండి. కొంతమందికి డబ్బుకు సంబంధించిన విషయం క్లియర్ అవుతుంది. రావాల్సిన డబ్బు గురించి సమాచారం వస్తుంది. ఇంకొందరికైతే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొత్త అవకాశానికి సంబంధించి వార్త కూడా వినిపిస్తుంది. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య కాస్త జాగ్రత్త అనేది అవసరం అండి. ఎవరితోనైనా కోపంగా మాట్లాడకండి. మీరు నిజం చెప్పినా ఎదుటివారు తప్పుగా తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఒక మగ వ్యక్తి మాటల్లో కాస్త ఒత్తిడి పెంచవచ్చు. అక్కడ మీరు నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది. సాయంత్రం 4 గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుందండి. ఒక శుభవార్త, ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్ మీ ముఖంలో చిరునవ్వు అయితే తెస్తుంది. ఇన్ని రోజులుగా ఎదురు చూసింది ఇదే అని మీకు అనిపిస్తుంది కూడాను. కుటుంబంలో కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. మీ ఇంట్లో ఎవరో ఒకరు మీకు మంచి సలహా ఇస్తారు. ఆ మాట మీకు చాలా ఉపయోగపడుతుంది కూడాను. ప్రేమ విషయంలో కూడా రేపటి రోజు ఆసక్తికరంగా ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరయ్యే అవకాశం కూడా ఉందండి. కానీ అవసరమైన పనికే అవుతుందన్నమాట. అంటే మాట్లాడని వ్యక్తి మళ్ళీ మాట్లాడొచ్చు. మనసులో ఉన్న అపార్థం కరిగిపోవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే ఖర్చు ఉండొచ్చు. కానీ అవసరమైన పనికే అవుతుంది. ఒక విలువైన వస్తువు కొనాలన్న ఆలోచన కూడా వస్తుంది. ఇక రాత్రి 7 గంటల తర్వాత మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను అడ్డుకోవాలని చూసిన వాళ్ళకంటే నా దైవబలం నాకు ఎక్కువగా తోడుంటుందని. మంగళవారం కావడంతో రేపు ఉదయం హనుమంతునికి లేదా శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఎర్రటి పుష్పాలు సమర్పించి ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించి బెల్లం లేదా అరటిపండు నైవేద్యం పెట్టండి. గుడికి వెళ్తే 3 లేదా 11 ప్రదక్షిణాలు చేయండి. అలా చేయడం వల్ల నరదిష్టి తగ్గుతుంది, శత్రు బాధలు దూరం అవుతాయని, మనసుకు కూడా ప్రశాంతత అయితే ఉంటుందన్నమాట. ఇక వృశ్చిక రాశి వారి దినఫలితాలు పూర్తిగా వినబోయే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో అనేది కొనసాగిస్తున్నాను. వృశ్చిక రాశిలో మొదటిది విశాఖ నక్షత్రం అండి. ఇందులో 4వ పాదం మాత్రమే వృశ్చిక రాశి వరకు వస్తుందన్నమాట. రెండవది వచ్చేసి అనురాధ నక్షత్రం. ఇందులో మొదటి 2, 3, 4 పాదాలు అన్నీ వృశ్చిక రాశి వారి కిందకి వస్తాయి. మూడవది వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఇందులో కూడా మొదటి నుండి 4 పాదాల వరకు మొత్తం వృశ్చిక రాశిలోనికి ఉంటాయన్నమాట. అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ మాత్రం అంటే 1వ పాదం మాత్రం ఒకటే పాదం అనమాట. అది కూడా 4వ పాదం. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారి కిందకి వస్తాయన్నమాట. ఇప్పుడు వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారండి. కానీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళలో ఒక ప్రత్యేకత కూడా ధైర్యం ఉంటుంది. కష్టాలు వచ్చినా బయటకు కనిపించనివ్వరు. ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో చాలా త్వరగా కూడా గుర్తిస్తారు. కానీ ఎవరు అవమానించినా, మోసం చేసినా మనసులో పెట్టుకొని సరైన నిర్ణయం సమయం వచ్చినప్పుడు సమాధానం అయితే చెప్తారండి. రేపు వీళ్ళకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు లేదా గులాబీ రంగు.
రేపు ఎరుపు రంగు దుస్తులు ధరించిన, చేతికి ఎరుపు దారం కట్టుకున్న, ఎరుపు రంగు వస్తువు దగ్గర ఉంచుకున్న చాలా మంచిది. కలిసి వచ్చే సంఖ్య 9 మరియు 3 అండి. ఈ 2 సంఖ్యలు రేపు మీకు శుభ సంకేతాలు ఇవ్వచ్చు. ఫోన్ నెంబర్లలో కావచ్చు, టైం కావచ్చు, టోకెన్ కావచ్చు. టోకెన్లో కూడా కనిపించవచ్చు. శుభకరమైన దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు మరియు తూర్పు దిక్కు. రేపు ఈ దిక్కుల వైపు ప్రయాణం చేస్తే పనులు అనుకున్న దానికంటే బాగా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రేపటి రోజు మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా మంచిది. ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించి ఒక అరటి పండు లేదా బెల్లం నైవేద్యం పెట్టండి. దీంతో ధైర్యం అయితే పెరుగుతుంది, ఆందోళన కూడా తగ్గుతుంది, నరదిష్టి కూడా దూరం అవుతుంది. మీ ఆలోచనలకు స్పష్టత వచ్చే రోజు అండి రేపటి రోజు. మీ ధైర్యం బయటపడే రోజు, మీ మీద నమ్మకం మరింత పెరిగే రోజు. దైవబలం మీకు అండగా నిలిచే శుభకరమైనటువంటి మంగళవారం. మీరు వేసే ప్రతి అడుగులో మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ యొక్క రాశి వారికి తెల్లారితే మీ ఇంట్లో, మీ జీవితంలో మీరు అసలు ఊహించిన ఒక మార్పు అయితే జరగబోతుంది రేపు. ఆ మార్పు చిన్నది కాదు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం కావచ్చు, లేక మనసులో బాధపడుతున్నటువంటి విషయం కావచ్చు. కానీ ఏది జరిగినది మీ జీవితంలో ఒక మలుపు తిప్పేలైతే ఉండబోతుందన్నమాట. ఈ రాత్రి ముగిసిపోయి ఉదయం సూర్యుడు ఉదయించేలోపు మీ ఇంటి వాతావరణంలో ఏదో భిన్నంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎందుకో మనసు ఒక రకంగా అనిపిస్తుంది. ఎందుకో గుండె చెప్తుందనమాట. మీ గుండె ఈరోజు ఏదో జరగబోతుంది, అదే నిజమవుతుంది కదా. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీకు ఒక వార్త వినిపించే అవకాశం కూడా ఉందండి. ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, మీ ఇంట్లో ఎవరో చెప్పే ఒక మాట రూపంలో కూడా కావచ్చు. ఈ విషయం విన్న తర్వాత కాసేపు మీరు సైలెంట్గా కూడా ఉండిపోతారండి. ఎందుకంటే మీరు ఊహించని విషయం అది. అక్కడ ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి గత కొంతకాలంగా 3 వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇది బయటకు కనిపించలేకపోయినా వారి ఆలోచనలో మాత్రం మీ గురించి ఎక్కువగా తిరుగుతుంది. వీరు ముందుకు వెళ్ళకూడదని, మీ ఇంట్లో శాంతి ఉండకూడదని, మీరు తీసుకునే నిర్ణయం తప్పిపోవాలని కోరుకుంటున్నారనమాట. వీరిలో ఒకరు మీకు చాలా దగ్గరగా ఉంటూ, ఒకరు మీ వెనక వేరే మాట మాట్లాడే వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చేసి మీ విజయం చూసి అసూయపడే వ్యక్తి అండి. మూడో వ్యక్తి వచ్చేసి మౌనంగా చూస్తూ సరైన సమయం కోసం ఎదురు చూసే వ్యక్తి అనమాట. కానీ రేపటి రోజు నుంచి వారి ప్రభావం తగ్గడం మొదలవుతుంది. మీ మీద ఉన్న దృష్టి బలహీనపడుతుందన్నమాట. ఇంకా ఒక స్త్రీ పాత్ర కూడా చాలా బలంగా కనిపిస్తుంది మీకు. ఈ స్త్రీ వల్లే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కూడా మొదలవుతుంది. ఆమె మీ కుటుంబంలో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు, కొంతకాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి అయి కూడా ఉండొచ్చు. ఆమె చెప్పే ఒక మాట, ఆమె చేసే ఒక పని, ఆమె నుంచి వచ్చే ఒక సమాధానం మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసేలా ఉంటుంది. మొదట్లో అది మీకు షాక్ ఇస్తుందన్నమాట. ఇది ఇలా జరుగుతుందని అనుకోలేదని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొద్దిసేపటికి అదే విషయం మీకు ఒక కొత్త దారి కూడా చూపిస్తుందన్నమాట. మీకు రేపటి రోజున సాయంత్రం వచ్చేలోపు ఒక క్లారిటీ వస్తుందండి. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మీ గురించి చెడు ఆలోచించిన 3 అసలు స్వభావం బయటపడే అవకాశం అయితే ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, ఇన్ని రోజులు ఇలా అనుకున్నారా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బాధపడకండి. ఈ యొక్క రాశి వారికి ఈ సమయం ఒక పరీక్ష మాత్రమే. దీని తర్వాత మంచి మార్పు కూడా మొదలవుతుందన్నమాట. ఇక రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందన్నమాట. రేపటి రోజు ఈ యొక్క రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ముందుగా ఉద్యోగ రంగం అయితే ఈ యొక్క రాశి వారికి రేపు మంచి గుర్తింపు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చేసిన పనిపై పై అధికారులు దృష్టిలో పడుతుంది. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గమనించని వాళ్ళు కూడా ఇప్పుడు మీ విలువ అర్థం చేసుకుంటారండి. కొంతమందికి కొత్త బాధ్యత కూడా వస్తుంది. మరికొంతమందికి బదిలీ లేదా ప్రమోషన్ గురించి శుభవార్త కూడా వినిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి రేపు లాభదాయకమైన రోజండి. ఆగిపోయినటువంటి డీల్ ముందుకు కదులుతుంది. కొత్త కస్టమర్ కలిసే అవకాశం కూడా ఉంది. డబ్బు విషయంలో క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా బట్టల వ్యాపారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యవసాయం చేసే వృశ్చిక రాశి వారికి రేపు అనుకూలంగా ఉంది. పంటకు సంబంధించిన ఒక శుభవార్త కూడా వినిపించవచ్చు. గతంలో పెట్టిన శ్రమకు మంచి ఫలితం రావడం మొదలవుతుంది. పొలం, భూమి, నీటికి సంబంధించిన విషయాలు ఊరట కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు, చదువుతున్న వారికి మంచి రోజు. చాలా రోజులుగా అర్థం కాని ఒక విషయం సులభంగా అర్థమవుతుంది. ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. టీచర్ లేదా పెద్దల నుంచి మంచి సలహా కూడా వస్తుంది. కళారంగం మరియు మీడియా రంగం అంటే పాటలు, నటన, సోషల్ మీడియా, యూట్యూబ్, రచన చేసేవారికి కొత్త అవకాశం కనిపిస్తుంది. మీ టాలెంట్కు గుర్తించే వ్యక్తి కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతికూలంగా ఉండే రంగాలు రియల్ ఎస్టేట్ లేదా భూములు కొనుగోలు అమ్మకాల రంగం. ఈ రంగంలో ఉన్నవారు రేపు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. డాక్యుమెంట్స్ పూర్తిగా చూసి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎవరినైనా గుడ్డిగా నమ్మొద్దు. భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్స్తో కలిపి చేసే పనుల్లో అపార్థం రావచ్చు. డబ్బు విషయంలో క్లియర్గా మాట్లాడండి, లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. అప్పులు లేదా ఫైనాన్స్ రంగం రేపు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం, వాయిదా వేయడం చాలా మంచిది. ఒక నిర్ణయం తొందరగా తీసుకున్న తర్వాత బాధ కూడా కలిగించవచ్చు అన్నమాట.
ఈ విధంగా కొన్ని రంగాల వారికి అనుకూలంగా, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. రేపటి రోజున హనుమంతుని ఆరాధన తప్పకుండా చేసుకొని మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి వృశ్చిక రాశి వారు, ఈ వీడియో ఇంతే. మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.